Please continue. Only your will go on record. Thank you. Subhash ji. Respected Chairman, sir. Subhash ji, I would urge the honorable members, as indicated earlier, confined to time. You will, I am sure, very experienced member. Language. Subhash ji. On functioning of Ministry of Home Affairs. Thank you very much, sir. అధ్యక్ష, ఈరోజు తమరు నాకు ఇచ్చిన అవకాశాన్ని అంటే మాకు సమయం తక్కువ కాబట్టి చాలా లిమిటెడ్గానే నేను మా యొక్క విన్నపం ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది గౌరవ హోంమంత్రి గారు కూడా తెలుసు అధ్యక్ష, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, సివిల్ సర్వీస్ ఉద్యోగుల్లో ఏర్పడిన అభద్రత, వారిని మానసికంగా వేధించడం, ఇవే కాకుండా ఈ రాష్ట్రంలో ఓబీసీలకు ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఉంది అధ్యక్ష. క్యాస్ట్ బేస్డ్ స్పెషల్ సెన్సస్ తీసుకోమనమని, అది కూడా వారి దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. ఈరోజు ఇన్ని అకారణంగా అరెస్టులు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే, ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్ అధ్యక్ష. దయచేసి హోంమంత్రి గారిని దయచేసి మన్నించండి. కేవలం కీలక సమయంలో దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన కేంద్ర హోంశాఖ చూసినట్టు చూడటం, పట్టి పట్టినట్టు వ్యవహరించటం, ఇక్కడ ప్రభుత్వం మా బలంతోనే నడుస్తుందని ఒక దృఢమైనటువంటి విశ్వాసం వారికి ఉండటం కారణంగానే ఇన్ని అనర్థాలు ఇక్కడ జరుగుతున్నాయని నేను చెప్పడానికి చాలా మన్నించమని కోరుతున్నాను అధ్యక్ష. చాలా దురదృష్టం ఇది, ఇటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు. నేను దాదాపుగా 26-27 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను అధ్యక్ష. ఎన్నికలు అయిన తర్వాత ఒక వారం రోజులు ఏవో చిన్న చిన్న గలాటాలు ఉంటాయి, కానీ ఇంత తీవ్రమైనటువంటి గలాటాలు కానీ, ఇన్ని అక్రమ కేసులు పెట్టడం కానీ, పార్లమెంట్ సభ్యులను కూడా కేసుల్లో పెట్టి ఇరికించడం కానీ చూస్తూ ఉంటే చాలా చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. చాలా దారుణం సార్ ఇది. ఒకసారి తమరు మరొకసారి రిపీట్ కాకుండా ఏ రాష్ట్రంలో చూడవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. దయచేసి గమనించండి అని నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష. గుంటూరులో ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డు ఉంది అధ్యక్ష, సిల్లీ యార్డ్. ఆసియాలో దాదాపుగా 20 దేశాలకు అక్కడ నుండి సిల్లీ ఎగుమతి చేస్తూ ఉంటారు అధ్యక్ష. వారందరికీ సపోర్ట్ ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్ రావట్లేదని చాలా తీవ్రమైనటువంటి మనోవేదనలో ఉన్న రైతుల్ని పరామర్శించడానికని మా పార్టీ అధ్యక్షులు, మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకి సెక్యూరిటీ విత్డ్రా చేశారు అధ్యక్ష. మళ్ళీ సాయంకాలం మళ్ళీ సెక్యూరిటీ పునరుద్ధరించారు అధ్యక్ష. అంటే ఇటువంటి రాజకీయ క్రీడలు ఆడుకోవడానికి ఇదా సమయం. వరదల సమయంలో పరామర్శలకు వెళ్ళినా, లేకపోతే రైతుల్ని పరామర్శలకు వెళ్ళినా, మరి ఇటువంటి సమయంలో రాజకీయ క్రీడలను ఆడుకోవడానికి ప్రయత్నం చేయటం అంటే ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను. నేను ఇది వాస్తవాలు అధ్యక్ష. నేను మాట్లాడుతుంటా వారు తెలియకుండా మాట్లాడద్దు. ఇది ఇంకా మనం ఒకసారి చూస్తున్నట్లయితే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి మనందరికీ కూడా ప్రత్యక్ష దైవం అధ్యక్ష. మన వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరిగింది అధ్యక్ష. అక్కడ 6 ప్రాణాలు కోల్పోయారు అధ్యక్ష. మరి ఈ విధంగా అయిన సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు మరి ఎంతవరకు సమంజసం, కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు సమంజసం, ఎందుకు దాని మీద స్ట్రిజెంట్ యాక్షన్ ఎందుకు తీసుకోవాలి? ఒక మంచి సమర్థవంతమైనటువంటి ప్రధానమంత్రి గారు, సమర్థమైనటువంటి ఆర్థిక మంత్రి గారు మన దేశానికి లభించారనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం అధ్యక్ష. మరి అటువంటి సమర్థులు ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు అరికట్టలేకపోతూ ఉన్నారో ఒకసారి ఆలోచించండి. దాని మచ్చ మీకు కూడా పడుతుంది అధ్యక్ష. దయచేసి గమనించండి అని నేను కోరుతూ ఉన్నాను. ఇంకా నా దృష్టికి వచ్చిన అంశాలను ఏంటంటే అధ్యక్ష, ముఖ్యంగా పోలీసు అధికారుల రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేయటం, వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా
చేయటం, డైరెక్ట్ మన సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్ శ్రీ మిథున్ రెడ్డి గారు అధ్యక్ష, చాలా సౌమ్యుడు అధ్యక్ష. ఆయన మీద ఆ మధ్య ఒకసారి చిత్తూరులో ఆయన స్నేహితులు, ఒక దళిత నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు రెడ్డప్పరెడ్డి గారి ఇంటికి వెళ్తే అక్కడ ఆయన మీద దాడి చేశారు అధ్యక్ష. రెడ్డప్పరెడ్డి గారి మీద కేసులు పెట్టారు, మిథున్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. ఆయన 2 కార్లు, రెడ్డప్పరెడ్డి గారి కారు ధ్వంసం చేశారు, మరి రెడ్డప్పరెడ్డి గారు ఇల్లు ధ్వంసం చేశారు. మరి దీన్ని ఏమనాలి అధ్యక్ష? దీన్ని ఏమనాలి? వారి మీద కూడా కేసులు పెట్టారు అధ్యక్ష, మిథున్ రెడ్డి గారి మీద కూడా కేసులు పెట్టారు అధ్యక్ష. ఏ విధమైన పరిపాలన జరుగుతుందో అక్కడ దీన్ని చూసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా దాని యొక్క నిందలకి బాధ్యులు కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించవలసి ఉంటుందనే మాట నేను తెలియజేయడానికి చాలా బాధపడుతూ ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఒకసారి అక్కడ జరుగుతున్న సిరీస్ ఆఫ్ కేసులు చూసుకున్నట్లయితే 2024 సంవత్సరం నవంబర్ 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు, అంటే కేవలం 6 రోజుల్లో 680 మందికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలకు 149 మందికి నోటీసులు ఇచ్చారు అధ్యక్ష. సరే, దానికి నోటీసులు ఇచ్చారు. దాంట్లో 147 కేసులు పెట్టారు, 49 మంది అరెస్టు కూడా చేశారు అధ్యక్ష. ఒక్క నంద్యాల జిల్లాలోనే 61 అక్రమ కేసులు నమోదు చేశారు. ఇది ఏపీలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి పరిపాలన. నాకు బాధ ఏంటంటే సమర్థవంతమైనటువంటి మరి హోంశాఖ మంత్రి గారు కూడా తీవ్రమైనటువంటి మచ్చబడుతుందనేదే మరి నా యొక్క ఆరోపణ అధ్యక్ష. దయచేసి అర్థం చేసుకోండి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కిడ్నాప్ చేయటం, కొట్టడం, చంపడం చేస్తూ ఉంటే, వారి కుటుంబాలని అశాంతికి గురి చేస్తూ ఉంటే వారిని నిలదీయవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, హోంశాఖ మంత్రికి, మరి గవర్నర్ గారికి అనేకమంది విజ్ఞప్తులు కూడా చేశాం అధ్యక్ష. దాని మీద సరైన సమయంలో సరైన యాక్షన్ జరగలేదు అధ్యక్ష. అదే నా యొక్క బాధ అధ్యక్ష. ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు అధ్యక్ష, తమరు కూడా న్యాయకోవిధులు. ఒక నేరం జరిగితే ఎక్కడైనా వారి నేరం అని భావిస్తే ఒక చిన్న కేసు పెడతారు, తర్వాత విడుదల చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు అధ్యక్ష. ఒక సినీ నటుడు ఉన్నాడు అధ్యక్ష, పోసాని కృష్ణమురళి గారు. ఆయన మీద నంద్యాలలో ఒక కేసు, కర్నూలులో ఒక కేసు, గుంటూరులో ఒక కేసు. ఆయన చేసిన నేరం ఏంటంటే ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేశారు. ప్రజాస్వామ్యంలో అత్యంత సహజం అధ్యక్ష. ఇది అత్యంత సహజం అధ్యక్ష. ప్రధానమంత్రి గారిని అయినా విడిచిపెట్టరు, లేకపోతే హోంమంత్రి గారిని విడిచిపెట్టరు, కేంద్ర మంత్రిని విడిచిపెట్టరు, రాష్ట్ర ముఖ్యమంత్రిని విడిచిపెట్టరు. ఎవరొకరు ఏదో చిన్న ఆరోపణలు చేస్తూ ఉంటారు అధ్యక్ష. ఆ ఆరోపణలు చేస్తూ ఉంటే తీవ్రమైన నేరంగా భావిస్తే మన రాజ్యాంగం ఎక్కడ దాన్ని తప్పుగా ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. విమర్శ సహజం. ఆ విమర్శలో సద్విమర్శ ఉంటే దాన్ని ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మీద, సరిదిద్దవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. సరిదిద్దవలసిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంటే మాత్రం తీవ్రమైనటువంటి అన్యాయాలు జరుగుతాయి అధ్యక్ష. ఇక్కడ అంతిమంగా నేను చెప్తున్నాను అధ్యక్ష, బ్యూరోక్రాట్ని లక్ష్యంగా చేసుకోవడం అధ్యక్ష. అనేక మంది ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటే వారికి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది అధ్యక్ష. వారి ఉద్యోగాలకి, లేకపోతే నిష్పక్షపాతంగా వారు విధి నిర్వహణ చేయలేరు. అటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉన్నప్పుడు డిఓపిటీ ఏం చేస్తుంది? ఇక్కడ డిఓపిటీని దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత ఉందా లేదా? డిఓపిటీ యొక్క విధి విధానాలు ఏంటి? ఎందుచేత వేస్ట్గా వారిని ఖాళీగా పెట్టి కూర్చోవడంలో, వారికి పోస్టింగ్ ఇవ్వడంలో, ఖాళీగా పెట్టి కూర్చోవడంలో ఏమి అర్థవంతమైనటువంటి పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? ఒకసారి ఈ దేశంలో జరుగుతున్న పరిపాలన ఉంటే డిఓపిటీ తన యొక్క లక్ష్యాలని మరి వారి యొక్క బాధ్యతను నిర్వర్తించకపోవడం చాలా బాధాకరమైన విషయంగా గౌరవ హోంమంత్రి అధ్యక్ష. ఇంకా నాకు సమయం ఉంది అధ్యక్ష. ఇంకా yes, but you have made your point effectively. సార్ అధ్యక్ష, దీనికి 30 seconds. ఇది నేను చెప్పబోయేది ఎప్పటి నుంచో ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీ వారందరికీ కూడా లాంగ్ పెండింగ్ డిజైర్ అండ్ డిమాండ్ ఆఫ్ ఓబీసీ క్యాస్ట్. సెంట్రల్ బీసీ కమిషన్ ఏం చేస్తుందంటే అధ్యక్ష, టు ఎగ్జామిన్ ది క్లెయిమ్స్ ఆఫ్ ది సర్టన్ కమ్యూనిటీస్ ఫర్ ఇన్క్లూజన్ ఆర్ ఎక్స్క్లూజన్ ఆఫ్ ది బీసీ కేటగిరీ. అది ఒకే ఒక పని చేస్తుంది అధ్యక్ష. అంతే తప్ప ఎస్సీ ఎస్టీస్కున్నట్టు అది కమిషన్ అధికారాలు బీసీ కమిషన్కి లేదు అధ్యక్ష. కానీ
మమ్మల్ని కూడా మాకు కూడా ఆ స్థాయి ఇమ్మన్నమని